నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల మూడ్ని, అట్లాగే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ ఈక్వేషన్స్ని, అట్లాగే అక్కడ ప్రజలు ఏ పార్టీని గెలిపించబోతున్నారు, అట్లాగే మరి ఏ సర్వేలు వచ్చినా కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటా. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఇంకా బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అందరూ కూడా బీహార్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఏం జరగబోతుంది అన్న ఒక పొలిటికల్ యాంగ్జైటీ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో ఒక 4-5 సర్వేలు కూడా ఇప్పటికే ఇంకా నోటిఫికేషన్ రాకముందుకే ప్రీపోల్ సర్వేలు వచ్చేసినాయి. అట్లాగే ఇప్పుడు తాజాగా నేను పీపుల్స్ పల్స్ సంస్థ ఇచ్చినటువంటి మన మూడ్ ఆఫ్ బీహార్, మరి బీహార్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ కూటమికి కొంత అక్కడ పవర్ఫుల్గా ఎదుగుతోంది, మరోవైపు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, నితీష్ కుమార్ యొక్క ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజలేమనుకుంటున్నారు, అట్లాగే ఇప్పుడు మహాగఠబంధన్ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందా. సో ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికల్లో అది నవంబర్ లోపు అయిపోయే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా, లేదు అంటే నితీష్ కుమార్ ఇప్పుడు తెర మీదకు ఉన్నటువంటి నేపథ్యంలో మరి మోదీ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా. సో ఇప్పుడు నితీష్ కుమార్ని కాదని ఎన్డీఏ ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ ఇద్దరు కూడా వారిద్దరు చెప్పు చేతుల్లో ఎన్డీఏ ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. మరి ఇటువంటి సందర్భాల్లో ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏ ఖచ్చితంగా కూడా ఎవరు ఉన్నా కాదనే నితీష్ కుమారే మరొకసారి సీఎంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో అక్కడ నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఎట్లా ఉంది, మరి ప్రజలు మరొకసారి నితీష్ కుమార్ని పట్టం కట్టించబోతున్నారా, అక్కడ సీఎం చేయబోతున్నారా, లేదు అంటే తేజస్వి యాదవ్కే పట్టం కట్టబోతారా. ఇదంతా కూడా కొంత ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ అయితే దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ బీహార్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి తరంలో మీరు కూడా ఇప్పటిదాకా నేను లేవనెత్తినటువంటి పాయింట్స్లో బీహార్లో అధికారం ఎన్డీఏదా మహాగఠబంధన్దా, రాహుల్ యాత్ర తర్వాత పరిస్థితులు ఏ విధంగా అయినాయి, మరొకసారి నితీష్ కుమార్ సీఎం అయ్యే అవకాశం ఎంత, మరి తేజస్వి యాదవ్ సీఎం అయితే బీహార్కి జరిగే ప్రయోజనం ఏంటి, ఇటువంటి అంశాల మీద మీరు కూడా మీ కామెంట్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఇప్పుడు మన చేతిలో పీపుల్స్ పల్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది కాబట్టి ఒకసారి మనం మూడ్ ఆఫ్ బీహార్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటివరకు చూసినటువంటి అనేక సర్వేలు తీసుకున్నా ప్రధానంగా ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య నువ్వా నేనా అన్నటువంటి ఒక టైట్ ఫైట్ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ఒక రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అక్కడ రాజకీయాలు కొంత దశాబ్దాలుగా కూడా చూసుకున్న కొంత కాంప్లికేటెడ్ పాలిటిక్స్గా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. కేంద్రంగా కూడా కొంత బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీలు ఎప్పుడు ఏ కూటంలో ఉంటాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో కూడా అంచనా వేయటం అంత ఆషామాషి అది తేలికైతే కాదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా ప్రతినిత్యం అనిశ్చితి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా బీహార్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భాల్లో అక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటముల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలు అయితే కొంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఈ క్రమంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అట్లాగే సౌత్ ఫస్ట్ మీడియా ఈ రెండు కూడా సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా కొంత పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మూడ్ ఆఫ్ బీహార్ సర్వే కొంత నిర్వహిస్తే పెద్ద ఎత్తున ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి అధికార ఎన్డీఏ అట్లాగే ప్రతిపక్ష ఇండియా కూటమి పైన స్వల్పంగా కేవలం 1% మాత్రమే ఆధిపత్యం కనపరిచినట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్న సందర్భంగా కేవలం ఇండియా వర్సెస్ ఎన్డీఏ అంటే ఇది మహాగఠబంధన్ ఈ రెండుటి మధ్య తేడా కేవలం 1% to 1.5 అని చెప్పాం. ఇప్పుడు మూడ్ ఆఫ్ బీహార్ ఏదైతే పీపుల్స్ పల్స్ సర్వే ఉందో దాంట్లో కూడా కేవలం ఇదే అంశం మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎన్నికలు ఇంకా సమయం ఉంది, ఎందుకంటే ఫలితాలు ఎటైనా మారొచ్చు ఎన్నికల దాకా. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రావాలి, ఇంకా హామీలు ఇవ్వాలి, ప్రజలు ఏ హామీలకు అట్రాక్ట్ అవుతారో తెలియదు. మరి ఇటువంటి వ్యవహారంలో 2025 అక్టోబర్ లేదంటే కనుక నవంబర్లో ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అక్కడ ఓట్ షేర్ కనుక మనం చూస్తే ఎన్డీఏకి 41 to 44% మనకి ఇప్పుడు అధికారికంగా కనిపిస్తుంది పీపుల్స్ పల్స్ సర్వేలో. అదే ఇండియా కూటమి విషయం తీసుకుంటే 40% టు ఇండియా కూటమి తీసుకుంటే 40% టు 42.5
ఇది మహాగఠబంధన్కు సంబంధించినటువంటి పర్సెంటేజ్. మరి ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మూడ్ ఆఫ్ బిహార్లో కూడా ఇటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఆర్జేడీ విషయం తీసుకుంటే ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా ఆర్జేడీ తేజస్వి యాదవ్ చాలా 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 ఫైరీగా చాలా నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఆ ఆర్జేడీకి సంబంధించి 30 నుంచి 31% ఓట్ షేర్ కనిపిస్తుంది వీళ్ళకి. ఇది ఆర్జేడీ తేజస్వి యాదవ్కి సంబంధించింది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? ఒంటరిగా బీజేపీ కనుక పోటీ చేస్తే అక్కడ 25 నుంచి 29% బీజేపీకి చూపిస్తోంది. బీజేపీకి 28 to 29%. సో ఇట్లా ప్రధానంగా ఎన్డీఏ కూటమి కేవలం 1%తో అక్కడ ఆధిపత్యం కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా కూటముల్లో ఒక రకంగా ఇప్పుడు రాహుల్ గాంధీ యాత్ర తర్వాత అక్కడ కొంత టైట్ ఫైట్ కనిపిస్తోంది. ఒక్క 1% తేడా ఉంది. నువ్వనేనా అన్నటువంటి ఫైట్ అక్కడ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బీహార్ ఎన్నికల్లో మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే వ్యూహకర్త ఉన్నారో జన్ సురాజ్ పార్టీ ఉందో ఆయన కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా కింగ్ మేకర్గా ఉన్నారు. ఆయన జన్ సురాజ్ పార్టీ జేఎస్పీ 6 to 8% ఓట్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ 8% ఓటు ఎవరిని గెలుస్తారని మనం కొంతకాలంగా మాట్లాడుతున్నాం. ఇక అదర్స్ విషయం తీసుకుంటే 7.5% to 9% అదర్స్. సో ఇట్లా ప్రధానంగా ఉంది. ఇక +or-3% ఉంది. ఓవరాల్ ఎంటైర్గా +or-3 ఇది అటు ఇటుగా పోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా బీహార్లో కుల రాజకీయాలు ఎక్కువ. నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది అండి, మీకు రిపోర్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈలోపు ఒకసారి నేను మీకు అవుట్ రైట్గా ఫిగర్స్ రాసి చూపిస్తున్నా. ఇన్ డీటెయిల్ రిపోర్ట్ కూడా మనం ఒకసారి స్టడీ చేద్దాం, అనాలిసిస్ డీటెయిల్గా చేద్దాం బీహార్కి సంబంధించి. అయితే ఇక్కడ ప్రధానంగా బీహార్ ఒక రకంగా చెప్పాలంటే కుల రాజకీయాలకి పెట్టింది పేరు. మరి ఈ వ్యవహారంలో కొంత స్థానిక సంస్థలు కానీ అక్కడ ఇచ్చేటువంటి సంక్షేమ హామీలు కానీ మరి పార్టీలలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ ఇప్పటికే కొన్ని చీలికలు కానీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మరి బీహార్ గతంలో 2020 శాసనసభ ఎన్నికల్లో 2020లో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు పోటీగానే అప్పుడు కూడా తలపడ్డాయి. చెరవ 37% ఓట్లు సాధించినాయి రెండు వర్గాలు కూడా, ఎన్డీఏ కానీ ఇండియా కానీ రెండు కూడా 37% వచ్చినాయి. మరి గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య కూడా ఓట్ల వ్యత్యాసం సుమారు 11,000 మాత్రమే, 11,000. ఇక అప్పట్లో ఆర్జేడీ 75 స్థానాలు పోటీ చేసి 75 స్థానాలు గెలుపొంది మొదటి స్థానంలో నిలిచింది ఆర్జేడీ. ఆల్మోస్ట్ ఆర్జేడీ 75 సీట్స్ అప్పుడు కొట్టింది. అట్లాగే బీజేపీ కూడా 74 స్థానాల్లో ఒక్క సీట్ తేడాతో రెండో స్థానంలో నిలిచింది. అంటే బీజేపీకి ఆనాడు వచ్చింది 74. అంటే మొత్తం బీహార్లో ఉన్నది 243 అసెంబ్లీ స్థానాలు. అయితే ఇక్కడ ప్రధానంగా మరి ఇంత కాంప్లికేటెడ్ పాలిటిక్స్కి బీహార్లో మరోసారి ఇప్పుడు ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య కూడా కొంత టైట్ ఫైట్ కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ కనిపిస్తోంది. బీజేపీ, జేడీయూ, అట్లాగే హెచ్ఏఎం, ఎల్జీపీ, అట్లాగే ఆర్ఎల్ఎం, ఈ అన్ని పార్టీలతో కూడినటువంటి కూటమి అధికార ఎన్డీఏ కూటమిగా ఇప్పుడు ప్రజల ముందు తమ బల నిరూపణ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు అగ్రవర్ణాలు, ఓబీసీలు, దళిత ఓట్లు ఇవన్నీ కూడా కొంత ఎన్డీఏకి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ ఆశలు పెట్టుకుంది. మరి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిగా చలామణి అవుతున్నటువంటి ఆ పార్టీలు బీహార్లో మహాగఠబంధన్ పేరుతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక జట్టు కట్టినాయి. అక్కడ కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్ కానీ, ఆర్జేడీ కానీ, వామపక్షాలు కానీ, అట్లాగే వికసీల్ ఇన్ఛార్జ్ పార్టీ కానీ, ఇట్లా కొంతమంది స్థానిక పార్టీలన్నీ కలిపి మహాగఠబంధన్ ఏర్పాటై పెద్ద ఎత్తున ఆ కూటమి రాష్ట్రంలో కొంత సత్తా చాటాలనుకుంటోంది. ఎన్డీఏ మీద ఆధిపత్యం చెలాయించాలని ట్రై చేస్తోంది. ఈ అన్ని పార్టీలు కూడా యాదవ్ కమ్యూనిటీ, ముస్లిం సామాజిక వర్గాల్లో కొంత బలంగా ఉంది. ఆ రెండు ఓట్ బ్యాంక్స్ కూడా కొంత ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత అంచనా వేసుకున్నాయి. సో ఇప్పుడు వీరితో పాటుగా ఓబీసీ వర్గాల ఓట్లు కూడా అక్కడ ఎక్కువ బీహార్లో. సో ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఓబీసీలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఓబీసీ వర్గాల ఓట్ల కోసం కూడా ప్రయత్నం జరుగుతోంది. అయితే గతంలో 2005లో మార్పు అని, అట్లాగే 2010లో సుశాసన్ అని, 2020లో ఎన్నికల్లో కూడా ఉద్యోగాల నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు
కొంత జరిగినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరి ఈసారి ఎలాంటి నినాదం తెర మీదకి వస్తుంది, మరి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందా, సంక్షేమ పథకాలు తెర మీదకి వస్తాయా, కుల సమీకరణాలతో పాటుగా నూతన పార్టీ ఏదైతే జేఎస్పీ కొంత ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉండగా కొంత రాజకీయ నిపుణులందరూ అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరుగుదల, ఇప్పుడు నెక్స్ట్ జీఎస్టీ తగ్గించారు, 22 నుంచి జీఎస్టీ కొత్త రేట్లతో అమల్లోకి వస్తున్నాయి. మరి అటువంటి నేపథ్యంలో కొత్త జీఎస్టీ వచ్చిన తర్వాత ఏమన్నా ఎన్డీఏకి బీహార్ ప్రజలు ర్యాలీ అవుతారా, నిరుద్యోగ సమస్యలు, ఇట్లాగా ప్రభుత్వం సంక్షేమం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అభివృద్ధి అంశాలు, సో ఇవన్నీ కూడా ఎన్డీఏకి కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అట్లాగే మహిళలు మద్య నిషేధం కానీ, విడో పెన్షన్లు కానీ, సబ్సిడీలతో కూడా నితీష్ కుమార్ పట్ల కొంత ఆకర్షితులు అవుతున్నారు అనేది ఈ రిపోర్ట్లో మనకు కనిపిస్తోంది. అట్లాగే ఆశించినటువంటి ఉద్యోగాలు రాలేదని యువత కొంత విమర్శిస్తున్నా గత జింగిల్ రాజ్ కంటే కూడా నితీష్ ప్రభుత్వంలో కొంత స్టాండర్డ్గానే ఉంది అని అంగీకరించేటువంటి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. అట్లాగే రైతులు కులాల ఆధారితంగా కూడా చీలిపోయినట్టుగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితాలో సవరణ వంటి కొన్ని జాతీయ అంశాల కంటే కూడా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉన్నట్టుగా ఈ మూడ్ ఆఫ్ బీహార్ సర్వేలో మనకు వెల్లడవుతోంది. సో ఇప్పుడు నెక్స్ట్ బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే కొంత పెద్దపీట దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం రిపోర్టు ఇన్డెప్త్ గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకి బీహార్ అసెంబ్లీ, ఈ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది, మూడ్ ఆఫ్ బీహార్ రిపోర్ట్ 2025. సో ఇప్పుడు ఈ కుర్చీ కోసమే పోరాటం జరుగుతుంది. ఈ కుర్చీలో ఎవరు మరొకసారి నితీష్ కుమారా, తేజస్వి యాదవ్ అనేది మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని పార్టీలు ప్రధానంగా బీహార్లో పెద్ద ఎత్తున పోటీలో నిలిచినటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలు అయితే మాత్రం ఆర్జేడీ, హస్తం గుర్తు, కమలం గుర్తు ఇట్లా ప్రధానంగా మనకు కనిపిస్తాయి. కమ్యూనిస్టులు, అట్లాగే జనసురాజ్ పార్టీ ఇవన్నీ ఉన్నాయి. ఎంఐఎం కూడా అక్కడ కీలకంగా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వే 1 ఆగస్టు నుంచి 15 సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ 1.5 మంత్ ఈ మూడ్ ఆఫ్ సర్వే చేశారు. మొత్తం 243 నియోజకవర్గాల్లో. ఇది 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి, 38 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే టోటల్ పార్లమెంట్ స్థానాలు 40, మళ్ళీ ఆ పార్లమెంట్లో 6 ఎస్సీ స్థానాలు, మొత్తం జిల్లాలు 38. సో ఇక అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్స్ మనకు అక్కర్లేదు. సో ఇట్లా మొత్తం 243లో. సో ద పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పెషలిస్ట్ ఇన్ ఫీల్డ్ వర్క్ బేస్డ్ పొలిటికల్ అండ్ ఎలక్ట్రికల్ స్టడీస్ కండక్టెడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ 45-day గ్రౌండ్ లెవెల్ స్టడీ అక్రాస్ పోల్ బౌండ్ బీహార్ ఫ్రమ్ August 1 to 15 September, అప్రాక్సిమేట్లీ 1 month prior to the scheduled assembly elections. అంటే కరెక్ట్గా ఎన్నికలు జరగడానికి నెల ముందు ఈ సర్వే జరిగింది. ఏ టీమ్ ఆఫ్ 20 research scholars divided into 4 groups of 5 members each systematically covered all 38 districts. 3 groups focused in in-depth assessments in 9 administrative divisions in Bihar, spending 10 to 12 days in each administrative division to gauge localized voter sentiments. So ఇప్పుడు ఓటర్ సెంటిమెంట్ ఏ విధంగా ఉందండి, వీళ్ళు టీమ్ వైజ్ గా మొత్తం 20 మంది స్కాలర్స్ టీము కొంత వెళ్ళి స్టడీ చేసినట్టు కనిపిస్తుంది. సో దీస్ ఇంక్లూడెడ్ ఓటర్ గ్రీవియన్సెస్ విత్ పొటెన్షియల్ ఎలక్ట్రల్ ఇంపాక్ట్, perceptions of India governance under Chief Minister Nitish Kumar, evaluations of opposition Mahagathbandhan, India Alliance and opinions on emerging players like All India Majlis, AIMM and Prashant Kishore's Jan Suraj Party, interactions, incorporated social listening techniques, drawing insights from diverse demographics through candid dialogues devoid in ఆఫ్ బయాస్ ఆర్ ప్రాంప్టింగ్. సో ఇట్లా వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ చేశారు అనేది కూడా మొత్తం రాసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ప్రధానంగా పొలిటికల్గా చూసుకుంటే నెక్ టు నెక్ కంటెస్ట్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్ ఇన్ బీహార్. నేను ఇందాక నేను చెప్తున్నా పోటాపోటీ అంటున్నా, అదే పోటాపోటీ ఇక్కడ రిపోర్ట్లో కనిపిస్తుంది. ఇన్ అన్ ఎలక్షన్ దట్ కుడ్ పొటెన్షియలీ డిఫైన్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, బీహార్ గోయింగ్ టు పోల్స్ సూన్ కుడ్ గో ఎదర్ వే, ద incumbent National Democratic Alliance or the India Alliance. The gap between two alliances is so narrow that a combination of factors, selection of candidates, Tejasvi Yadav's ability to attract caste voters beyond his traditional supports and whom will Prashant Kishore hurt the most could decide the final winner. సో ఇప్పుడు తేజస్వి యాదవ్ కొంత క్యాస్ట్ ఓట్స్ని ఎంత రాబట్టుకోగలుగుతాడు, అట్లాగే ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీని కొల్లగొట్టబోతున్నాడు, అంటే ఓట్లను ఏ పార్టీ చీల్చబోతున్నాడు అనేది డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా నెక్ టు నెక్ నేరో మ్యాచ్ బీహార్లో జరగబోతుంది, పొలిటికల్ మ్యాచ్. సో much like last time when the gap is percentage of votes polled by BJP Alliance and RJD Alliance was narrow, the scenario emerging now suggests that both formations are more or less in the same position, with NDA having a slender
lead of just 1%, a couple of percentage points shift closer to the polls could the balance in the favor of either side. సో 1% గ్యాప్ ఏ ఉంది, అది అటు ఇటు అయినా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కీ ఫైండింగ్స్ చూస్తే అలాట్మెంట్ ఆఫ్ టికెట్స్ విల్ మేక్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ యాజ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ ఈబీసీ రెస్పాండెంట్స్ felt they are open to voting for India Alliance if proper representation is given to them. సో ఇప్పుడు ఈబీసీలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు ఓటింగ్లో, ఇండియా అలయన్స్ పక్కే ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా అలాట్మెంట్ ఆఫ్ టికెట్స్ చాలా మేజర్ ఇంపాక్ట్ పడబోతుంది, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడబోతుంది అని నిన్న కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇన్ అదర్ వర్డ్స్, ఇండియా అలయన్స్ హ్యాస్ టు లుక్ బియాండ్ MY candidates and adopt PDA formula followed by Akhilesh Yadav in UP for the Lok Sabha elections in 2024. అట్లాగే the voter adhikar yatra of Rahul Gandhi created a huge buzz, arousing interest even among non-Congress voters, but whether caste groups not positive to RJD alliance. రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్రకు వెళ్ళిన తర్వాత నాన్ కాంగ్రెస్ ఓటర్స్ కూడా కొంత ఇంట్రెస్ట్ చూపుతారు, హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగలిగారు. అట్లాగే క్యాస్ట్ గ్రూప్స్ అయితే ఆర్జేడీ అలయన్స్ పట్ల కొంత ఫేవర్గా లేదని చెప్తున్నారు. సో ఫార్ విల్ షిఫ్ట్ టు దెమ్ బికాస్ ఆఫ్ ద యాత్ర ఈజ్ స్టిల్ డౌట్ఫుల్. అట్లాగే ఏ సెన్స్ ఆఫ్ ఫ్యాటిక్, ఏజ్ ఫ్యాక్టర్ ఆఫ్ నితీష్ కుమార్ ఆర్ వేయింగ్ డౌన్ జనతాదళ్ త్రూ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ ఈబీసీస్. ఉమెన్ అండ్ దళిత్ స్టిల్ బ్యాక్ హిమ్. అంటే మహిళలు, దళితులు ఆయన వెనకాల, నితీష్ కుమార్ వెనకాల ఉన్నప్పటికీ కొంతమంది ఈబీసీలు కొంత ఆయన వయస్సు రీత్యా, ఆయన మీద ఉన్నటువంటి కొంత యాంటీ ఇన్కంబెన్సీ రీత్యా కొంత గుడ్ నెంబర్ ఆఫ్ ఈబీసీస్ ఉన్నప్పటికీ కొంత డౌట్ఫుల్గా కనిపిస్తుంది. అట్లాగే నాట్ విత్ స్టాండింగ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ రాహుల్ గాంధీస్ యాత్ర, ద ఆర్గనైజేషనల్ వీక్నెస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఇట్స్ unwillingness to allow Tejasvi to play the lead role and let go its weak candidates would damage the prospects of India Alliance unless corrected. ఇది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. తేజస్వి యాదవ్కి అట్లాగే రాహుల్ గాంధీకి ఉన్నటువంటి చీలికలు, అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదే మిస్టేక్ జరుగుతోంది. అంటే వాళ్ళు ప్రిపేర్డ్నెస్గా లేకపోవటం, ఆర్గనైజేషన్గా కొంత వీక్గా ఉండటం, ఆర్జేడీని పూర్తి స్థాయిలో లీడ్ తీసుకొని వెళ్లేందుకు ఫ్రీడమ్ ఇవ్వకపోవటం, కాంగ్రెస్ గుప్పిట్లో ఆర్జేడీని తేజస్విని పెట్టుకోవాలన్న ప్రయత్నాలు జరగటం, ఇవన్నీ కూడా కొంత సేమ్ మిస్టేక్స్ జరగటం వల్ల ఇది కనుక రెక్టిఫై చేసుకోకపోతే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి బీహార్లో అన్నది సుస్పష్టంగా చెప్తున్నారు. హియర్ ఇస్ ద ఫుల్ సమ్మరీ. ఏంటంటే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2025 ఈజ్ విట్నెసింగ్ ఎ లిటరల్ నెక్ టు నెక్ కంటెస్ట్ బిట్వీన్ ద ఎన్డీఏ అండ్ ద ఇండియా అలియన్స్ మహాగఠబంధన్. ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ విచ్ ఈస్ డామినేటింగ్ నేషనల్ అటెన్షన్ ఈజ్ హెడింగ్ ఫర్ ఏ డ్రామాటిక్ ఫినిష్ బిట్వీన్ ద రూలింగ్ ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్. అట్లాగే politics of Bihar mainly revolves about two grand alliances, the ruling India comprising JDU, BJP, HAM. ఇదంతా ఇందాక చెప్పాం, రిపోర్ట్ గురించి మనం చెప్పాం తెలుగులో. సో అదే ఇచ్చారు సేమ్. నితీష్ కుమార్ 68%, ఇదంతా మనం చెప్పాం ఇందాక. సో ఇప్పుడు కీ నోట్లో ఇప్పుడు ప్రధానంగా ఏ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటాయి? జాబ్లెస్నెస్, ఇన్ఫ్లమేషన్, మైగ్రేషన్. అక్రాస్ రీజన్స్ యూత్ టాక్డ్ అబౌట్ ఇంక్రీజింగ్ జాబ్లెస్నెస్ వైల్ ఉమెన్ టాక్డ్ అబౌట్ ఇన్ఫ్లేషన్, ప్రైస్ రైజ్ అండ్ క్వశ్చన్ ద రోల్ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అరౌండ్ ద ఇష్యూస్. అంటే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలకు సంబంధించి, మహిళలందరూ కూడా ధరలు నిత్యావసర ధరలు పెరగటం దాని మీద, అట్లాగే రెండు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఫెయిల్యూర్స్గానే వాళ్ళు దాన్ని ట్రీట్ చేశారు. సో ఇటువంటి వ్యవహారంలో మరి ఇప్పుడు 22 తర్వాత రేట్లు తగ్గపోతా ఉన్నాయి. ఏది జిఎస్టీ తగ్గించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. మరి అప్పుడేమన్నా వీళ్ళందరూ ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుందా ఇండియా? కేవలం అది బీహార్ కోసమే తగ్గించినట్టుగా మనకు కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో కూడా దీనికి రెపర్కేషన్స్, ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే పొలిటికల్ ఇన్క్లినేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ యూత్. ఎందుకంటే ఉమెన్ ఓటర్స్ ఎస్పెషల్లీ దోస్ అసోసియేటెడ్ విత్ ద జీవిక, అంటే జీవిక సంక్షేమ పథకం కింద ద స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆఫ్ బీహార్, హూ నెంబర్ ఇన్ మిలియన్స్ ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ నితీష్ కుమార్. ఈ జీవికా పథకం కింద లక్షలాది మంది, వేలాది మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నితీష్ కుమార్ వెనకాల ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఏ ఎన్నికలైనా ఉమెన్ చాలా కీలకం. ఉమెన్ ఓటర్స్ కోసమే పథకాలన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్, అటు కూటమి తీసుకున్న, ఇటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో కూడా ఉమెన్కి వితంతువులు పింఛన్లు కానీ, లేకుంటే మహిళలకి పింఛన్లు, అట్లాగే తులం బంగారం, ఫ్రీ బస్, మహిళా ఉద్యోగులకు అంటే మహిళా చదువుకున్నటువంటి అమ్మాయిలకి స్కూటీలు, ఇవంతా కూడా మహిళలకు ఇచ్చినటువంటి పథకాలే కదా, సంక్షేమాలే కదా. సో ఏ ప్రభుత్వం గెలవాలంటే కూడా మహిళలు, యూత్ చాలా కీలకం. నిరుద్యోగ యువత ప్రధానంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అట్లానే ఇప్పుడు ఉమెన్ ఓటర్స్ అక్రాస్ క్యాస్ట్ అండ్ రీజన్స్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ ఇట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీస్. అంటే గతంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నితీష్ కుమార్ ప్రవేశపెట్టినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు కూడా నితీష్ కుమార్ వైపే ఆ మహిళలందరూ కూడా ఉన్నారు, లక్షలాది మంది మహిళలు. సో ఇట్లా పాలసీస్ లైక్ వాళ్ళు ప్రొహిబిషన్, ఇంక్రీజ్ ఇన్ విడో పెన్షన్ అండ్ ఉమెన్ పారా గవర్నమెంట్ వర్కర్స్ స్టైఫండ్ ఎక్సెట్రా.
అంటే మద్యపాన నిషేధం కానీ, అట్లాగే విడో పెన్షన్స్ పెంచడం కానీ, పారా గవర్నమెంట్ వర్కర్స్ ఉమెన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్స్ కానీ, యూత్ ఓటర్స్ టాక్ అబౌట్ ఇష్యూస్ లైక్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ అబౌట్ బట్ అడ్మిటెడ్ దట్ దేర్ క్యాస్ట్ ఎఫినిటీస్ విల్ ప్లే ఎ రోల్ ఇన్ డిసైడింగ్ హూమ్ టు ఓట్. అంటే అది లాస్ట్లో డిసైడ్ చేస్తారు. బట్ యూత్ కూడా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ రంగాల మీద, అట్లాగే మైగ్రేషన్ మీద మాట్లాడినటువంటి పరిస్థితి. అట్లయితే ఓవరాల్ పర్సెప్షన్ ఆఫ్ నితీష్ కుమార్ అమాంగ్ యూత్ ఓటర్స్ వాజ్ నాట్ నైదర్ ఓవర్ట్లీ పాజిటివ్. దెర్ ఈస్ స్టిల్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్. ఇంకా నిరుద్యోగం ఉంది, కొరత వేధిస్తోంది. అయినప్పటికీ పెద్దగా పాజిటివ్ లేకపోయినా కొంతవరకు అయితే ఉన్నారు, వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారు. అట్లాగే ఫార్మర్స్ ఇన్ బీహార్ డు నాట్ యాక్ట్ యాజ్ సమ్వాట్ యునైటెడ్ లాబీ అండ్ ఆర్ డివైడెడ్ అలాంగ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ లైన్స్. అట్లాగే స్కీమ్స్, ప్రామిసెస్, షేపింగ్స్ బీహార్ 2025 ఎలక్ట్రల్ బాటిల్ ఫీల్డ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని టార్గెట్ చేసుకుని ఉమెన్, యూత్ ఇట్లా టార్గెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే హామీలు కూడా కొంత నిలబెట్టే అవకాశాలు ఉంటాయి 2025లో ఈ ఎన్నికల్ని. అట్లాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ ఓటర్ అధికార యాత్ర, ఇది ఒకసారి చదువుదాం. ద జనరల్ రెస్పాన్స్ టు ద యాత్ర ఈజ్ పాజిటివ్ అక్రాస్ ఆల్ రీజన్ ఆఫ్ ద స్టేట్. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రకు మొత్తం పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఓటర్ అధికార యాత్రలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రొజెక్ట్ అయ్యారు. అట్లాగే పీపుల్ అక్రాస్ ప్లేసెస్ అండ్ క్యాస్ట్ ఆర్ సేయింగ్ దట్ క్రౌడ్స్ టర్న్ అప్ ఇన్ ఏ లార్జ్ నెంబర్స్ ఇన్ ద యాత్ర అట్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్. అంటే వాళ్ళే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున చాలా మంది హ్యూజ్ క్రౌడ్ తరలి వచ్చారు. మెజారిటీ రెస్పాండెంట్స్ బిలీవ్ దట్ ఆల్దో దెర్ వర్ సమ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్, మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఇన్ యాత్ర కంప్రైజ్డ్ ఆఫ్ లోకల్ పీపుల్ హూ హ్యాడ్ కమ్ టు అటెండ్ ఇట్ అండ్ సీ రాహుల్ గాంధీ అండ్ తేజస్వి యాదవ్. రాహుల్ గాంధీని చూడటానికి, తేజస్విని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. దిస్ రెస్పాన్స్ వాజ్ సిమిలర్ ఇన్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. సో ఇది చాలా కీ పాయింట్. ఎందుకంటే అర్బన్ ఏరియాల్లో, రూరల్ ఏరియాల్లో కూడా చూడటానికి తరలి వచ్చారు. ఓటర్ అధికార యాత్రకు విశేష స్పందన వచ్చింది అంటే అది వచ్చినటువంటి జనాలతో వాళ్ళని ఎట్లా మెస్మరైజ్ చేసి, ఎట్లా వాళ్ళని అట్రాక్ట్ చేసి, వాళ్ళని ఏ విధంగా మన వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకుంటాం అన్నది రాహుల్ గాంధీ గారి, అట్లాగే తేజస్వి యాదవ్ గారి యొక్క సక్సెస్ పాయింట్. ఒకవేళ వాళ్ళని టర్న్ చేసుకుంటే సక్సెస్, టర్న్ చేసుకోలేకపోతే ఇట్స్ అగైన్ ఫెయిల్యూర్ ఆఫ్ సేమ్ బోత్ పర్సన్స్. This response was similar in both urban and rural areas, other than the Baniyas and Brahmins at some places who tried to paint it as flop. Majority respondent considers it as a very charged event. Atlage a significant number of respondents across categories dubbed it as a celebration as after generations a member of Rahul Gandhi family was coming at their doorstep and so nobody wanted to miss the chance. అది మేజర్గా. ఎందుకంటే గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ డోర్ల దగ్గరకు వస్తుంటే ఖచ్చితంగా చూడడానికి వస్తారు కదా, అట్లా వచ్చారు చాలామంది అని. సో ఇప్పుడు కామన్ పీపుల్లో ఈ ఓటర్ సంబంధించినటువంటి యాత్ర పర్సెప్షన్ చాలా పాజిటివ్గా వెళ్ళింది. సో ఇటువంటి నేపథ్యంలో కొంత ఓవర్హెల్మింగ్ రెస్పాన్స్ పాజిటివ్గా వచ్చింది బీహార్ ప్రజల నుంచి ఓటర్ అధికార యాత్రకి. సో ఖచ్చితంగా ఈ థరో ఎంక్వైరీ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ caste and vote preference reveals that the yatra is unable to add new caste to the India Alliance bloc and has failed to alter old voting patterns. No new caste communities got added to the India Alliance vote bank due to this yatra. So ఇప్పుడు యాత్ర ద్వారా అగైన్ పాత స్టాండర్డ్ ఓట్ బ్యాంకు, స్టాండర్డ్ కులస్తులే ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ యాత్రకు వచ్చారు. కొత్త కమ్యూనిటీ కానీ కొత్త ఓట్ బ్యాంక్ ఏమీ యాడ్ అవ్వలేదు అని. అట్లాగే ఇక క్యాస్ట్కి సంబంధించినటువంటి మేజర్ క్యాస్ట్స్ అక్కడ పొలిటికల్ ఇంక్లేషన్ ఏ క్యాస్ట్ కమ్యూనిటీ ఎట్లా ఉందని చూద్దాం. అక్కడ జనరల్గా బ్రాహ్మిన్స్ ఆర్ అరౌండ్ 3% ఆఫ్ ద స్టేట్స్ పాపులేషన్ అండ్ దేర్ మేజర్ ఏరియాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మిథిలా అండ్ తిర్హుట్ అండ్ సమ్ సీట్స్ ఆఫ్ షహాబాద్. బ్రాహ్మిన్స్ అక్రాస్ ద స్టేట్ ఆర్ మోర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ద బీజేపీ. వీళ్ళు బ్రాహ్మిన్స్ అంతా బీజేపీ వైపు ఉన్నారంట బీహార్లో. హౌఎవర్ ఆన్ సమ్ సీట్స్ డ్యూ టు ద యాంగర్ అగైన్స్ట్ బీజేపీ క్యాండిడేట్ ఆర్ క్యాండిడేట్ ఆఫ్ ఓన్ క్యాస్ట్ ఫ్రమ్ ద ఐఎన్సీ దే ఆర్ ఆల్సో ఫేవరింగ్ ఐఎన్సీ. అంటే బీజేపీ వ్యతిరేకించే కులస్తులు కొంతమంది, అట్లాగే సేమ్ బ్రాహ్మిన్ క్యాస్ట్ ఉండి అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థో లేకుంటే ఇండియా కూటమి అభ్యర్థి అయితే అప్పుడు వాళ్ళకి ఆ ఓటు అటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ రాజ్పుట్స్ బ్రాహ్మిన్స్ కంటే ఎక్కువ 3.4% ఆఫ్ ద ఉన్నారు స్టేట్ పాపులేషన్లో. వీళ్ళు ఎట్లా అంటే బీహార్లో మగధ్, షహాబాదు, సౌత్ బీహారు, తిరుహుట్లో వీళ్ళందరూ కూడా కోసి, సింహాంచల్ ఇన్ నార్త్లో వీళ్ళంతా ఎక్కువ ఉన్నారు. అట్లాగే రాజ్పుట్ ఓటర్స్ ఆర్ ఓవర్వెల్మింగ్ ఫేవరింగ్ ద బీజేపీ అక్రాస్ ద స్టేట్. వీళ్ళు కూడా బీజేపీ వైపే ఉన్నారు. ఆర్జేడీ హ్యాస్ సమ్ సపోర్ట్ లెఫ్ట్ అమాంగ్ ద వైల్ కాంగ్రెస్ ఈజ్ ఆల్సో మేనేజింగ్ సమ్ ఫుట్ హోల్డ్
అమాంగ్ దెమ్ తో ఇన్ఫ్లుయెన్షియల్ లోకల్ రాజ్పూట్ లీడర్స్ ఇన్ సమ్ పాకెట్స్. ఇట్లా బీజేపీకి ఉన్నారు. ఇక అట్లాగే భూమియార్స్ కూడా 2.8% ఉన్నారు. వీళ్ళు భూమియార్స్ ఆల్సో మోస్ట్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ బీజేపీ వైల్ కాంగ్రెస్ అండ్ జేడీయూ బోత్ హ్యావ్ సమ్ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే కొంతమేరకు కాంగ్రెస్ జేడీయూకి ఇన్ఫ్లుయెన్స్ చేసినా బీజేపీ వైపు ఎక్కువ శాతం ఉన్నారు. ఇక అట్లాగే ఓబీసీలు చాలా కీ ఫ్యాక్టర్. వీళ్ళందరూ కూడా మేజర్ ఓటింగ్ బ్లాక్ ఆఫ్ బీహార్, constituting around 27% of state population. Major communities among them are. అంటే ఈ ఓబీసీల్లో చాలా కీలకం 27% ఉన్నారు. మరి ఆ ఓబీసీలు ఎవరంటే యాదవులు 14.2%. వీళ్ళు కూడా చాలా వరకు బీహార్లో డివైడ్ అయి ఉన్నారు. యాదవ్స్ కూడా కొంత బీజేపీ జేడీయూ వైల్ ఇన్ ప్లేసెస్ లైక్, అంటే ఇక్కడ ప్లేసెస్ వైజ్గా డివైడ్ అయిపోయారు. అట్లాగే కుర్మీస్ ఉన్నారు 2.8%. అట్లాగే కుష్వాహాస్ ఉన్నారు. అట్లాగే టెలీస్, కనూస్ అండ్ బనియాస్ ఉన్నారు. ఈబీసీలు ఉన్నారు. ఈబీసీలు ఎట్లా ఉన్నారు? ఈబీసీలు ఆర్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యాస్టెస్ విచ్ హ్యావ్ సపరేట్ రిజర్వేషన్ కోటా విత్ ఇన్ ద backward classes reservation in Bihar. They constitute around 36% of the state's population and are mostly considered the kingmakers of Bihar politics, performing to vote silently and decisively. అంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా సైలెంట్గా ఓట్ వేసే ఒక గ్రూపు 36% ఈబీసీలు ఉన్నారు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఈబీసీ కమ్యూనిటీస్ ఆర్ యూజ్డ్ టు ఓట్ బ్యాంక్స్ ఆఫ్ నితీష్ కుమార్. మళ్ళీ ఈబీసీలు అందరూ కూడా నితీష్ కుమార్ వైపు. బీజేపీ హ్యాస్ ఆల్సో మేడ్ ఇన్ రోడ్స్ అమాంగ్ దెమ్ ఎస్పెషల్లీ ఇన్ ద సింహాచల్ రీజన్ యూజింగ్ కమ్యూనల్ సెంటిమెంట్స్ అగైన్స్ట్ ద ముస్లిమ్స్. వీళ్ళు కొంత ముస్లిమ్స్కి వ్యతిరేకంగా కమ్యూనల్ సెంటిమెంట్స్ రైజ్ చేసి బీజేపీ వైపు తిప్పుకున్న దాంట్లో సక్సెస్ అయ్యారు. ఈబీసీలు అందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారు, నితీష్ వైపు ఉన్నారు. సో ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్ విషయం తీసుకుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇన్ బీహార్ comprise 19.65% of the total population among the SC voters. The major communities are Chamaru. అంటే వీళ్ళందరూ కూడా ఎస్సీల్లో తెగలు. అట్లాగే ముస్లిం కాన్స్టిట్యూన్స్ కూడా 17.7% ఉన్నారు స్టేట్ పాపులేషన్లో. ఇక్కడ కూడా చాలా వరకు ఉన్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఆర్జేడీకి, ఎంఐఎంకి ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత ఉన్నారు. ఇక ఎస్టీల విషయం తీసుకుంటే తక్కువ పర్సెంట్ ఉన్నారు, 1.68 మాత్రమే ఉన్నారు. వీళ్ళు కూడా కొంత డివైడ్ అయి ఉన్నారు. ఎస్టీ ఓటర్స్ ఆర్ డివైడ్ అమాంగ్ ద ఇండియా అండ్ ఎన్డీఏ అలయన్సెస్. 2 వర్గాలకి డివైడ్ అయి ఉన్నారు. ఇక అట్లాగే అనాలిసిస్ ఆఫ్ వేరియస్ పార్టీస్. భారతీయ జనతా పార్టీ గురించి మనం బ్రీఫ్గా చదువుదాం. ద బీజేపీ హ్యాస్ అన్ అంబ్రిల్లా సోషల్ అలియన్స్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్, ఈబీసీస్, బనియా, టెలి, ఓబీసీ క్యాస్ట్ అండ్ సెక్షన్ ఆఫ్ దళిత్స్. ఇట్లా బీజేపీ వాళ్ళందరూ కూడా ఇటు ర్యాలీ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ అంటే వీళ్ళకి ఓటర్ సపోర్ట్ 30 to 31% ఉన్నారు ఆర్జేడీకి. అట్లాగే బీజేపీ కూడా 28 to 29% ఉన్నారు. నేను ఇందాక మీకు అన్ని రాసి చూపించాయి. సో అదే రిపోర్టే అంతా కూడా ఉంది. సో పార్టీల వైజ్గా. సో మొత్తం మీద అయితే మాత్రం బీహార్లో మూడ్ ఆఫ్ బీహార్ చూస్తే మాత్రం కొంత ఇంపాక్ట్ చూపించే ఎలక్షన్ అంటే ఏవేవైతే ప్రామిసెస్, అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ క్యాస్ట్ వైజ్గా డివైడ్ అయినటువంటి నేపథ్యంలో మరి చాలా టైట్ ఫైట్ ఉంది. కేవలం 1% మాత్రమే ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. సేమ్ అదే అంశాలు పీపుల్స్ పల్స్ సర్వేలు కూడా మనకు కనిపిస్తాయి. మొత్తం మీద ఇది ఓవరాల్ రిపోర్ట్. ఇక నోటిఫికేషన్ వచ్చే లోపు ఇంకా అక్కడ డైనమిక్స్ ఏ విధంగా మారుతాయి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి, ఏ కూటమికి బీహార్ ప్రజలు అండగా ఉంటారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.